చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాదు, దాదాపు 300 కోట్ల రూపాయల కలెక్షన్స్ను సాధించి ఆల్ టైమ్ రికార్డులు సెట్ చేసింది. ఇప్పటి వరకు 92 ఏళ్ల టాలీవుడ్ హిస్టరీలోని మునుపెన్నడూ లేని విధంగా సంక్రాంతి బ్లాక్ బస్టర్గా నిలిచింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన ఈ సినిమా చిన్న సినిమాగానే మొదలైంది. కానీ టీజర్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత స్పాన్ పెరుగుతూ వెళ్ళింది. ఆ సంగతి అలా ఉంచితే ఇప్పుడు తేజ సజ్జా చేయబోయే తర్వాత సినిమా గురించి క్లారిటీ వచ్చేసింది. ఆయన తన తర్వాత సినిమా ఈగల్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈగల్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయాన్ని కార్తీక్ ఘట్టమనేని వెల్లడించారు. తేజాతో చేయబోయే సినిమా కొంచెం మైతరాజు టచ్ ఉన్న సినిమా చేస్తున్నాను. అలా అని దేవుళ్ల కాన్సెప్ట్ ఉండదు, కానీ హిస్టరీకి సంబంధించిన సినిమాగా ఉంటుందని కార్తీక్ ఘట్టమనేని చెప్పుకొచ్చారు. కొంచెం ఫ్యాంటసీ మూవీలా ఉంటుందని ఆయన అన్నారు. మరోవైపు హనుమాన్ సీక్వెల్గా చేయబోతున్న జై హనుమాన్ వర్క్ జరుగుతోంది. ప్రస్తుతానికి ప్రశాంత్ వర్మ, తేజ, నిర్మాత నిరంజన్ రెడ్డి హనుమాన్ సినిమాను అమెరికాలో ప్రమోట్ చేస్తున్నారు. సినిమా విడుదలై 4 వారాలు పూర్తి అవుతున్నా సరే అమెరికాలో ఇంకా సినిమా మీద ప్రేక్షకుల్లో క్రేజ్ కనిపిస్తోంది. దానిని మరింత పెంచేందుకు ఈ టీం అమెరికా వెళ్లి పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తోంది.